Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about application of derivative chapter PYQ of ఎప్సెట్. ఓకే, లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. సో ఇందులో మనకు అప్రాక్సిమేషన్స్ అండ్ ఎర్రర్స్, మ్యాక్సిమం, మినిమా, ట్యాంజెంట్ అండ్ నార్మల్, రేట్ ఆఫ్ చేంజ్ అండ్ మీన్ వాల్యూ థియరం, ఇవి మెయిన్ పాయింట్స్ అమ్మ. వీటిని బేస్ చేసుకొని మనకు ఒక 2 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రతి ఎవ్రీ ఇయర్. అంటే మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి కంపల్సరీ. సో కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దిస్ చాప్టర్. So now let us start the class. Before going to starting the class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay. So first problem, if M and M, capital M are respectively the absolute minimum and absolute maximum values of a function, f of x equals to 2x cube plus 9x square plus 12x plus 1 defined on domain minus 3 comma 0, then M plus capital M equals to d అడిగినాము. సో స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ ఏంటి అంటే అబ్సల్యూట్ మినిమం అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం అంట. సో అబ్సల్యూట్ మినిమం ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ డొమైన్ మనకు -3, 0 సబ్స్టిట్యూట్ అయ్యాడు అనమాట. -3 ఏమో మినిమం వాల్యూ, 0 మ్యాక్సిమం వాల్యూ. సో రేంజ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఏమవుతుంది -3, 0 కాబట్టి. సో అబ్సల్యూట్ మినిమం ఏమవుతుంది అంటే f ఆఫ్ -3 అవుతుంది అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం అవుతుంది f ఆఫ్ 0 అవుతుంది. ఓకేనా. సో f ఆఫ్ -3 అంటే ఏమొస్తుంది మనకి 2 into -3 whole cube plus 9 into -3 whole square plus 12 into -3 plus 1 వస్తుంది కదా. సో 2 into 27 is nothing but 54 అంటే -54 వస్తుంది. ప్లస్ 9 into -3 whole square 9 అంటే 9 9 81 వస్తుంది. -36 plus 1. సో దట్ ఈక్వల్స్ టు వాట్ వి గెట్ ఇయర్ -8. ఓకే, -54 plus 81 -36 plus 1 ఏమవుతుందంటే -8 వస్తుంది. అంటే అబ్సల్యూట్ మినిమం ఎంత వచ్చింది మనకు -8 వచ్చింది. సో అబ్సల్యూట్ మ్యాక్సిమం ఎంత వస్తుంది క్యాపిటల్ ఎం వాల్యూ. సో ఎఫ్ ఆఫ్ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఓన్లీ వి గెట్ ఇయర్ 1. సో ఎం ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం ఈక్వల్స్ టు 1 వచ్చింది, స్మాల్ ఎం ఈక్వల్స్ టు -8 వచ్చిందమ్మా. సో సమ్ ఆఫ్ ది మినిమం అండ్ మ్యాక్సిమం కాబట్టి స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం ఈక్వల్స్ టు -8 plus 1 దట్ ఈక్వల్స్ టు -7 వి గెట్ ఇయర్. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నవ్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ది మ్యాక్సిమం ఇంటర్వెల్ ఇన్ విచ్ ది స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ టు ది కర్వ్ y ఈక్వల్స్ టు x⁴ ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2 ఇంక్రీజెస్ ఈజ్ అని ఇచ్చినాము. సో ఎప్సెట్ 2024 క్వశ్చన్ ఇది. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి ఇంటర్వెల్ రూపంలో ఇచ్చినట్టే ఫస్ట్ ఆప్షన్ -3/2, -1, సెకండ్ ఆప్షన్ 1, 3/2, థర్డ్ ఆప్షన్ r -1, 3/2, ఫోర్త్ ఆప్షన్ r -3/2, -1. అంటే ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఏమిటంటే ఇన్ బిట్వీన్, నాట్ ఇన్ బిట్వీన్ ఉన్నది. సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇన్ బిట్వీన్, నాట్ ఇన్ బిట్వీన్ ఉందమ్మా. అంటే మనకు వచ్చే వాల్యూస్ అయితే 3/2, 1 కావచ్చు, లేదంటే -3/2, -1 రావచ్చు. సో వాటి ఫైండ్ అవుట్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే y డాష్ అంటే ఫస్ట్ డెరివేటివ్ అనేది స్లోప్ వస్తుంది. సో ఇచ్చిన ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తే 4x³ + 15x² + 18x + 6 వస్తుంది. ఇది స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్. దీనికి వచ్చే వాల్యూ మినిమం మ్యాక్సిమం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎట్లా తెలుస్తుంది అంటే సెకండ్ డెరివేటివ్ చేసి ఆ వాల్యూ నెగిటివ్ అయితే డిక్రీజింగ్ అవుతుంది, లేదంటే పాజిటివ్ అయితే ఇంక్రీజింగ్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ ఒకసారి డెరివేటివ్ చేస్తే y" ఈక్వల్స్ టు 12x² + 30x + 18 వి గెట్ ఇయర్. సో వి టేక్ 6 ఆఫ్ 2x² + 5x + 3 వస్తుంది. సో ఫ్యాక్టర్స్కి డివైడ్ చేస్తే 6 ఆఫ్ 2x + 3 ఇంటూ x + 1 వస్తుంది. సో దానికి మన క్రిటికల్ పాయింట్స్ ఏమో రాయొచ్చు అంటే x ఈక్వల్స్ -3/2 అండ్ x ఈక్వల్స్ టు -1. సో వీటిని నెంబర్ లైన్ మీద తీసుకున్నట్లయితే సో నెంబర్ లైన్లో -∞ టు +∞ ఉంటాయి. వాటి మధ్యలో ఈ మన క్రిటికల్ పాయింట్స్ని తీసుకోవాలమ్మా. సో ఆ క్రిటికల్ పాయింట్స్ ఏంటి -3/2 అండ్ -1. సో -3/2 అంటే 1 పాయింట్ సమ్ వాల్యూ కాబట్టి -1 కంటే తక్కువ ఉంటుంది. సో -3/2 ముందు రాసుకోవాలి, తర్వాత -1 రాసుకోండి. సో ఇప్పుడు మనకి ఇట్లా 3 పార్ట్స్ డివైడ్ అయింది నెంబర్ లైన్ అనేది. ఓకేనా. -∞ to -3/2, -3/2 -1 అండ్ 1 to ∞ వచ్చింది. అంటే మనకు బి, సి ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ఈ క్రిటికల్ పాయింట్స్తోనే. మిగిలిన ఏ అండ్ డి, ఏడిలో ఏదో ఒకటి కావాలి.
ఇన్ బిట్వీనా నాట్ ఇన్ బిట్వీనా. సో మనకు చూసుకున్నట్లయితే పాజిటివ్ అన్నది కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ ఇట్లా రైట్ సైడ్ నుంచి ఇవ్వాలమ్మా. రైట్ సైడ్ నుంచి ఇస్తే మనకి ఏమవుతుంది, -∞ to -3/2 ప్లస్ వస్తుంది, -1 to ∞ ప్లస్ వస్తుంది కదా. సో f'(x) గెట్ ఆన్ జీరో అన్నప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, -∞ to -3/2 యూనియన్ -1 to ∞. సో అంటే ఈ వాల్యూస్ తీసేయాలి. ఏ వాల్యూస్ తీసేయాలి, -3/2 to -1 తీసేయాలి ఆర్లోకి వెళ్ళి. సో ఆర్ మైనస్ క్లోజ్ ఇంటర్వల్ -3/2 -1. సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మ. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఓకేనా. వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి x and y are two positive integers such that x plus y equals to 24 and x cube y power of 5 is maximum, then x square plus y square equals డాష్ అని ఇచ్చిండమ్మా. సో ఇక్కడ x, y 2 ఇంటీజర్స్ అని ఇచ్చిండు. అదేవిధంగా x plus y ఈక్వల్స్ 24 అని ఇచ్చిండు. ఫంక్షన్ ఏంటంటే x క్యూబ్ ఇంటూ y పవర్ ఆఫ్ 5 అంటే ఎక్స్లోకి కానీ లేదా వైలోకి కన్వర్ట్ చేయాలి. సో x plus y ఈక్వల్స్ 24 కాబట్టి y ఈక్వల్స్ టు 24 - x అని రాయొచ్చు. సో అప్పుడు మనకు ఫంక్షన్ తీసుకున్నట్లయితే లెట్ us టేక్ t ఈక్వల్స్ టు x క్యూబ్ y పవర్ 5, దెన్ t ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు, x క్యూబ్ ఇంటూ y పవర్ 5 అనుకున్నట్లయితే y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ, 24 - x. అప్పుడు ఏమవుతుంది, t ఈక్వల్స్ టు x క్యూబ్ y పవర్ 5 దట్ ఈక్వల్స్ టు x క్యూబ్ ఆఫ్ 24 - x అవుతుంది, హోల్ పవర్ 5 యాజ్ ఇట్ ఈజ్. సో దీన్ని మనం డెరివేటివ్ చేస్తాం. ఎందుకంటే మ్యాక్సిమం మినిమం రావాలంటే డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఆ వాల్యూ ఏమో >0 వస్తేనేమో పాజిటివ్ అవుతుంది, మ్యాక్సిమం <0 వస్తే నెగిటివ్ అవుతుంది. ఓకేనా. సో డిఫరెన్షియేషన్ తర్వాత డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అమ్మ చేస్తే అప్పుడు dt/dx దట్ ఈక్వల్స్ టు u రూల్ అప్లై చేస్తాం. సో x క్యూబ్ ఇంటూ d/dx ఆఫ్ 24 - x హోల్ పవర్ ఆఫ్ 5 ప్లస్ 24 - x హోల్ పవర్ ఆఫ్ 5 ఇంటూ d/dx ఆఫ్ x క్యూబ్ అవుతుంది. ఓకేనా. సో 24 - x హోల్ పవర్ ఆఫ్ 5 యొక్క డెరివేటివ్ అంటే 5 ఇంటూ 24 - x ఇంటూ -1 వస్తుందమ్మా, ఎందుకంటే -x ఉంది కాబట్టి -1 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 24 - x హోల్ పవర్ ఆఫ్ 5 ఇంటూ d/dx ఆఫ్ x క్యూబ్ అయితే 3x² అవుతుంది. ఓకేనా. సో dt/dx ఈక్వల్స్ టు x క్యూబ్ ఇంటూ 5 అంటే 5x³ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి -24 - x హోల్ పవర్ ఆఫ్ 4 అవుతుందమ్మా. సో ప్లస్ 24 - x హోల్ పవర్ ఆఫ్ 5 ఇంటూ 3x² యాజ్ ఇట్ ఈజ్. సో ఇందులోకి మనం x² ఇంటూ 24 - x హోల్ పవర్ ఆఫ్ 4ని కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి -5x వస్తుంది, సెకండ్ దాంట్లో మనకి +72 - 3x వస్తుందమ్మా, అంటే -8x + 72 వి గెట్ హియర్. ఓకే. సో x ఈక్వల్ 0 ఒకటి, నెక్స్ట్ x 24 - x ఈక్వల్ 0 అన్నప్పుడు x ఈక్వల్స్ 24 వస్తుంది. సో నెక్స్ట్ -8x + 72 అన్నప్పుడు x ఈక్వల్స్ టు 9 వస్తాము. 0, 24, 9 అనేటి క్రిటికల్ పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ. కాబట్టి 0, 24 మనం సబ్స్టిట్యూషన్ అనుకోండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేది. ఎందుకంటే t వాల్యూ 0 అయిపోతుంది, అంటే ఫంక్షన్ మొత్తం 0 అయిపోతుంది, 24 సబ్స్టిట్యూషన్ లేదా 0 సబ్స్టిట్యూషన్. సో కాబట్టి x ఈక్వల్స్ 9 అనేది వాల్యూ అవుతుంది. సో x ఈక్వల్స్ 9 అయినప్పుడు y ఈక్వల్స్ 24 - 9 దట్ ఈక్వల్స్ టు 15 వి గెట్ హియర్. సో దట్ we find out the value of x² plus y² that equals to, so x² value 9² కాబట్టి 81 అవుతుంది, y² ఈక్వల్స్ టు 15² దట్ ఈస్ నథింగ్ బట్ 225 అవుతుందమ్మా. సో x² plus y² ఈక్వల్స్ టు 81 ప్లస్ 225. సో 81 ప్లస్ 225 దట్ ఈక్వల్స్ టు 306 వస్తుందమ్మా. ఓకేనా. సో x² plus y² ఈక్వల్స్ టు 306. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇలా సింప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా. సో ఈజీగానే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నెక్స్ట్ వన్, ది సమ్ ఆఫ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ది ఫంక్షన్ f(x) ఈక్వల్స్ టు x² - x ప్లస్ 1 బై x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ డాష్ అని ఇచ్చిందమ్మా. ఇది వెబ్సైట్ 2024 క్వశ్చన్. సో మ్యాక్సిమం మినిమం అన్నప్పుడు ఇది ఫంక్షన్కి సంబంధించిన క్వశ్చన్ కూడా అయి ఉంటుంది. కాబట్టి సమ్ ఆఫ్ ది మ్యాక్సిమం మినిమం అన్నప్పుడు ఇక్కడ మనకు ఈ మ్యాక్సిమం మినిమం అనేది అప్లికేషన్ డెరివేటివ్స్లో కూడా ఉన్నది కాబట్టి దాని నుంచి ఇచ్చినట్టు. సో a ఈక్వల్స్ టు 17/4, b 5/2, c ఏమో 10/3, d ఏమో 0 అమ్మ. సో మనకి ఈ f(x) ఫంక్షన్ ax² + bx + c బై ax² + bx + c ఉన్నప్పుడు, అంటే మైనస్ ప్లస్లో మాత్రం డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే
ఎఫ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ సి బై ఏ అవుతుంది. అంటే సి అంటే 1, ఏ అంటే కూడా 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది 1 మైనస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1/3 వస్తుంది. ఎఫ్ ఆఫ్ మైనస్ 1 సబ్స్టిట్యూషన్ వచ్చినప్పుడు 3/1 వస్తుంది. అంటే 3 వస్తుంది. అంటే 1/3, 3 అనేది రేంజ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ అవుతుంది. అంటే మనం అడిగింది మినిమం అండ్ సమ్ ఆఫ్ ది మినిమం అండ్ మ్యాక్సిమం కాబట్టి మినిమం వాల్యూ 1/3, మ్యాక్సిమం వాల్యూ 3. సో 1/3 ప్లస్ 3 ఏమవుతుంది అప్పుడు 1 ప్లస్ 9/3 అవుతుంది. అంటే నథింగ్ బట్ 10/3 వస్తుంది అమ్మా. సో 10/3 ఈజ్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy.